ప్రో కబడ్డీ సీజన్ 11లో దబాంగ్ ఢిల్లీ యొక్క రైడింగ్ యూనిట్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ ఆన్ ద మ్యాట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన రకరకాల సంశయాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నవీన్ కుమార్ ఇదివరకట్లా ఆడేటువంటి అవకాశం లేదు. నవీన్ కుమార్ ఇదివరకు ఏ స్పీడ్లో ఆడాడో అదే స్పీడ్లో ఆడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్స్ రీత్యా స్పీడ్ కొంచెం తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ పూర్తి స్థాయి మ్యాచ్లు తను ఆడతాలని కూడా మనం చెప్పలేం. మరోవైపు వాళ్ళు తీసుకున్నటువంటి సిద్ధార్థ్ దేశాయ్ కూడా ఏమంత గొప్ప ఫామ్లో లేడని చెప్పాలి. తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్స్ రీత్యా ఇదివరకట్లా తను పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో మరోసారి ఆషు మలిక్ పైనే దబాంగ్ ఢిల్లీ యొక్క రైడింగ్ భారం పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నేను ఒక అనలిస్ట్గానే కాకుండా నవీన్ కుమార్ అభిమానిగా, సిద్ధార్థ్ దేశాయ్ అభిమానిగా కూడా చెప్పడం జరుగుతోంది. మీరు పాస్ట్లో ఎంత గొప్ప ప్లేయర్ అయినా కావచ్చు, వన్స్ మీకు ఇంజరీ జరిగిన తర్వాత మీ ఫామ్ డిప్ అవ్వడం జరుగుతుంది, మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మీ నుంచి మీ టీం ఎక్కువ పర్ఫార్మెన్స్ని ఆశించలేదు. దీంతో ఆన్ పేపర్ లాస్ట్ సీజన్ కంటే స్ట్రాంగ్గా కనిపించినటువంటి దబాంగ్ ఢిల్లీ రైడింగ్ యూనిట్ ఆన్ ద మ్యాట్ మాత్రం లాస్ట్ సీజన్ కంటే వీక్గా కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి.